మొక్కజొన్న పాయసం ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న 1 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన బెల్లం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, తరిగిన బాదాం పప్పు కొద్దిగా, తరిగిన పిస్తా పప్పు కొద్దిగా. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. దీనికి ముందుగా మనం మొక్కజొన్నను ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే మంచిది. 2 లేదా 3 గంటల పాటు, ఎందుకంటే ఇది త్వరగా నానవు కాబట్టి. ఇలా నానినటువంటి మొక్కజొన్న గింజలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం కచ్చా పచ్చాక రుబ్బుకున్న తర్వాత పాయసం విధానంలోకి వెళ్ళిపోదాం. అంటే మనము ఇది యాస్టీజ్ గా మనం ఉడికిచ్చిన మొక్కజొన్నని వాడకుండా ఇంకొంచెం రుచి బాగా రావడానికి, ఇంకొంచెం బాగా ఇది కలవడానికి మనం దీన్ని రుబ్బుకొని తీస్తున్నాం అనమాట. రుబ్బుకున్న తర్వాత మనం పాయసం విధానంలోకి వెళ్ళిపోతాం. ముందు రుబ్బుకొని సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా కచ్చా పచ్చాగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పాయసం ముఖ్యమైన ప్రాసెస్ అనమాట. అందరికీ తెలిసిందే, ముందు డ్రై ఫ్రూట్స్ని మనం చక్కగా నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాం. కాస్త నెయ్యి కాస్త కరిగిన తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత పిస్తా పప్పు, బాదాం పప్పు. జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం పిస్తా పప్పులు వేసుకున్నాము, ఆ తర్వాత బాదాం తరుగు కూడా వేసేసుకున్నాము, ఆ తర్వాత కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ముందు ఇది అయిపోతే మనకు అదే బాండీలో అదే నెయ్యితో వేసేసుకోవచ్చు మన పాయసం. మొక్కజొన్న పాయసం ఎంతవరకు ఎవరు చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ప్రయత్నించండి, బాగుంటుంది. అలాగే చాలా ఆరోగ్యకరం కూడా, ఎందుకంటే మొక్కజొన్నలో చాలా మంచి ఫైబర్ ఉంటుంది, బరువు తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండి ఎటువంటి ఆహార పదార్థమైనా కూడా బరువును బాగా తగ్గిస్తుంది, డైజెషన్ని బాగా పెంచుతుంది, మలబద్ధకాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అలాగే పాయసం కాబట్టి ఇప్పుడు ఒక వేసవి కాలంలో సాధారణంగా సాయంత్రం అయ్యేటప్పటికి పిల్లలకి ఏదో ఒకటి ఇది కావాలి అది కావాలి అంటూ ఉంటారు. అలా అని వాళ్ళకి బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ ఇవ్వడం కూడా అస్సలు కరెక్ట్ అయిన విషయమే కాదు. ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి పర్వాలేదు, కానీ ప్రతిరోజు అంటే చాలా కష్టం. కానీ వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఇలా చక్కగా ఆరోగ్యకరంగా చాలా టేస్టీగా ఇలా పాయసం తయారు చేస్తే బాగుంటుంది. అలాగే మంచి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్, మంచి ఫైబరు, తర్వాత డ్రై ఫ్రూట్స్ మెండుగా ఉంటే కనుక అందులో ఖచ్చితంగా విటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్లకు B12 అనేది డ్రై ఫ్రూట్స్, ఈ నట్స్ ద్వారా వస్తుంది. లేదు అంటే మనకు కొన్ని అవిసె గింజలు ఉంటాయి కదా, వాటి ద్వారా వస్తూ ఉంటుంది. అందుకు మనం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా, మన పిల్లల ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండేటువంటి వంటకాలనే మనము ఎప్పుడూ తయారు చేస్తూ ఉండాలి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఒక కప్లోకి తీసేసుకుందాం. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేసేసుకుందాం. అంటే కొంచెం ఒక్కసారి వేగుతుంది కదా, అలా అనమాట. మనం ఇంతవరకు వేయించలేదు, నానబెట్టాం. ఆ ఒక్కసారి మనకు నేతిలో వేగితే ఏంటంటే కొంచెం ఆ పచ్చి వాసన ఏదైనా చిరుగా కొద్దిగా ఉన్నా కూడా పోతుంది. ఇది ఒకసారి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే బాగుంటుంది. ఇది మనకు మరీ పేస్ట్గా మనం ఎందుకు చేసుకోలేదు అంటే మరీ పాయసం ముట్టి పాలు తాగినట్టుగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకున్నాం కాబట్టి మధ్యలో కొంచెం పలుకులు తగులుతూ అది బాగుంటుంది. ఇది మనకు వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు పాలు పోసేసుకుందాం. ఇలా పాలు పోసుకున్న తర్వాత కొంచెం మనకి దగ్గర పడాలి, మొక్కజొన్న కూడా కాస్త మెత్తపడాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటుపక్క బాండి మీద ఇది కాస్త వేడైన తర్వాత బెల్లం, ఇప్పుడు పాలల్లో బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అందుకు నేను బెల్లం ఉపయోగించినా కూడా వెంటనే ఇందులో వెయ్యలేను, ఎందుకంటే పాలు విరిగిపోతాయి కాబట్టి. అలాంటప్పుడు ఏం చేయాలి, మరి బెల్లంని ఎలా కలపాలి అంటే ఇటువైపు మనము బెల్లంలో కొంచెం నీళ్లు పోసుకొని ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. అందుకు ముందుగా బెల్లం వేసేస్తున్నాను. వేడి మీద కరిగిన తర్వాత కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం. ఆ బెల్లం పాకం, ఆ సిరప్ ఏదైతే ఉందో అది చివరిగా
అంటే మన పాయసం అంతా అయిపోయిన తర్వాత చివరిగా మనకి ఎంత కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు పాలు విరగవు, మనకు చక్కగా బెల్లంని ఉపయోగించినట్టు కూడా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం, అంటే మరీ మనకు బెల్లం పాకంలాగా అట్లేం రానక్కర్లేదు, అందుకు మనం నీళ్లు పోసుకుంటున్నాం. పాకం రావాలి అనుకుంటే మటుకు మనము పోసుకోము, ఈ బెల్లం కరగాలంతే, పాకంలాగా రానక్కర్లేదు. ఇది కొంచెం కరుగుతూ ఉంటుంది. ఈలోపు ఇటువైపు చూస్తే చక్కగా పాలు కూడా కాస్త దగ్గర పడింది. ఇందులో కావాలంటే మీరు కాస్త మీగడ వేసుకోవడము, మిల్క్ మేడ్ లాంటివి వేసుకోవడము కావాలంటే చేసుకోవచ్చు, పిల్లలకి ఇంకా ఇష్టము అనుకుంటే అలాంటివి ఏదైనా వేయాలంటే వేసుకోవచ్చు. ఇది ఒక 2 నిమిషాలు పడుతుందండి, దగ్గర పడాలి. ఇటువైపు బెల్లం కూడా కరుగుతూ ఉంది, ఇది కూడా 2 నిమిషాలు సమయం పడుతుంది. చూసారా కాస్త మనకు మొక్కజొన్న కూడా ఉబ్బింది, అలా కచ్చా పచ్చాక చక్కగా పాలు కూడా దగ్గర పడిపోయాయి. కావాలంటే ఇందులో కొంచెం పాలైనా లేకపోతే ఇంకొంచెం నీళ్ళైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం నీళ్ళు వేసేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఇది మరిగింది కాబట్టి యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. పాయసం అంటేనే చక్కగా యాలకుల పొడి ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచికరంగా ఉంటుంది. కావాలంటే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, దీంట్లో టేస్టీగా చక్కగా వస్తుందన్నమాట పాయసం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత చివరిగా ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనకి ఇటువైపు చూసారా బెల్లం కూడా కరిగిపోయింది. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. బెల్లం పాకం రాగా చూడండి, జస్ట్ మామూలుగా కరిగిందంతే. ఈ కరిగినటువంటి బెల్లం ఏదైతే ఉందో అది మనము ఈ బాండీలోకి వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ ఏదైతే ఉందో పాకం అని కూడా అనలేం దీన్ని, అది ఈ పాలల్లో వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇంకొంచెం కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. చక్కగా ఒకసారి కలిపేసుకుందాం. రంగు కూడా మారింది చూసారా, రంగు మారింది, కొంచెం దగ్గర పడింది. ఆహా భలే ఉంటుందండి నాకు తెలిసి. డ్రై ఫ్రూట్స్ని మనం చివరిగా పైనుంచి వేసుకుందాం. కొన్ని వేసేసుకోవచ్చు, కొన్ని మనం పైనుంచి వేసేసుకుందాం. ఇలా మా చక్కటి బౌల్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీకు ఇంకొంచెం పాలుగా కావాలి అంటే మీరు అలా కూడా వేసేసుకోవచ్చండి, అంటే కొంచెం పాలు ఎక్కువగా పోసుకోవాలంతే. చక్కగా వేసేసుకున్న తర్వాత పైన నుంచి కూడా మనం వేయించుకుని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా చక్కగా పిస్తా పప్పు, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పులతో ఆహా ఈ పాయసం అయితే చాలా అద్భుతంగా ఉంటుందని ఎప్పుడు చెప్పేస్తున్నాను. ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూస్తున్నా. అంతకన్నా ముందు ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న 1 కప్పు, పాలు 1 కప్పు, తరిగిన బెల్లం 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదాం పప్పు కొద్దిగా, తరిగిన పిస్తా పప్పు కొద్దిగా. మొక్కజొన్న పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న మొక్కజొన్న గింజలను కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, తరిగిన పిస్తా, తరిగిన బాదాం, కిస్మిస్లను వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో రుబ్బుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో సరిపడా పాలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి అందులో 1 కప్పు బెల్లం వేసి సరిపడా నీళ్లు పోసి ఆ బెల్లం కరిగేదాకా చూడాలి. ఆ తర్వాత ఉడికించుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమంలో కొద్దిగా యాలకుల పొడి, కరిగిన బెల్లం నీళ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసి బాగా కలపాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న పాయసం రెడీ.